టంకమణి మలయాళం ఫిలిం రివ్యూ బై బల్లెం వేణుమాధవ్. మలయాళం నుంచి తెలుగుకు డబ్ కాకుండా డైరెక్ట్గా మలయాళంలోనే రిలీజ్ అయిన సినిమా ఇది. అయితే స్ట్రైట్ సినిమాగా నిన్న గురువారం రోజు 7 మార్చి 2024 విడుదలైనటువంటి ఈ సినిమాకి మూలం ఏంటంటే 1986లో టంకమణి అనేటువంటి ప్లేస్, అది ఎక్కడ జరిగిందంటే ఇదుక్కి డిస్టిక్లో టంకమణి అనే ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక యాబిల్ జోషువా మ్యాథెన్ అనే ఒక వ్యక్తికి అతని జీవితంలో ఏమైతే జరిగిందో, అంటే జరగరానిది, ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఒక సినిమా చేయాలన్నటువంటి ఆలోచనతోటి సినిమా చేసినటువంటి సినిమా ఇది. సో 2 గంటల 36 నిమిషాల నిడిగున్నటువంటి క్రైమ్ డ్రామా యూఏ సర్టిఫికేటు. కానీ ఇది ఏ కూడా అనదగ్గ సినిమానే, కానీ మరి యూఏ ఇచ్చారు దానికి. సో ఈ సినిమా దిలీప్ హీరోగా అబెల్ జోషువా మ్యాథెన్ పాత్రలో నటించగా, ప్రణీత సుభాష్ ఇందులో అర్పితానాథ్ అనేటువంటి ఐపీఎస్ పాత్రలో అతి చక్కగా స్కిన్ టైట్లతో, టైట్ ఫిట్నెస్తో, ఆ పిడుదలు అంటే ఆ డ్రెస్సుకు అతుకుపోయినటువంటి ఆ పోలీస్ డ్రెస్తో పిడుదలతో మంచి అంటే ఎఫెక్టివ్గా కనబడుతుంది మనకి. చాలా గ్లామర్గా కనబడింది ప్రణీత సుభాష్. సో ఆమె పెద్ద పెద్ద కళ్ళతోటి, చక్కటి పర్సనాలిటీతోటి, ఫిజిక్ తోటి కవించే విధంగా ఉందన్నమాట డ్రెస్లో కూడా. తర్వాత నీత పిల్లై అనే అమ్మాయి ఎంత అందంగా, అంటే అందానికి రూపమేమో అనేంత గొప్పగా అనిత పాత్రలో ఆమె రాణించింది. ఇక సుధీవ్ నాయర్ రాయ్ పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో అజ్మల్ అమీర్ రాబిన్ పాత్రలో నటించాడు. మొన్నే వైఎస్ జగన్గా మనకి రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాలో, మళ్ళీ రాబోతున్న శపథం సినిమాలో చేసినటువంటి అజ్మల్ అమీర్ ఈ సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో నటించాడు. సిద్దికు మంచి పాత్రలో నటించాడు విలేకరిగా. మనోజ్ కే జేవన్ మనీ పీటర్ పాత్రలో, అజీజ్ నెదుమ్గఢ్ తంకచాన్ పాత్రలో, తర్వాత మాళవిక మేనన్ రాహిల్ అనే చెల్లెల పాత్రలో నటించింది. ఈమె చెల్లెల పాత్రలో నటించినప్పుడు ఆమె బావిలో రేప్ చేయకుండా బావిలో దుంకుతుంది. దుంకినప్పుడు పెద్ద పెద్ద స్తనాలతో ఆమె పైకి వచ్చినప్పుడు నిజంగా నీళ్ళలో నానితే ఎలా ఉంటుందో ఆ రకంగా స్తనాద్వయాన్ని చూపించడం, అంటే పిరుదులతో సహా మొత్తం భారీగా ఉంటుంది పరిస్థితి. ఆమెని పైనుంచి బొక్కెంతో వాళ్ళ అన్న చేదినప్పుడు అది ఒరిజినల్గా అమ్మాయి నీళ్ళలో నానితే ఏ రకంగా ఉంటుందో ఆ అందాలు అలా ప్రదర్శించింది. సో చాలా చక్కగా ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకునే సన్నివేశం కూడా మనల్ని అంటే కదిలిస్తుంది మనల్ని. అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేది చాలా దయనీయంగా, చాలా హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించినటువంటి తీరుకి జోహార్ అనిపిస్తుంది సినిమా. సో అట్లాగే అతని వైఫ్ని రేప్ చేసే సన్నివేశం కూడా చాలా దయనీయంగా, మనకు అక్కడ ఏదో స్త్రీని మనం చూస్తున్నట్టు అనిపించదు. చాలా భయంకరంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు దెంగించుకుంటున్న టైంలో, ఇద్దరికి నగ్నంగా దెంగించుకుంటున్న టైంలో పోలీసులు మొత్తం తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి, ఆమె అట్లాగే పాపం బెడ్షీట్ పెట్టుకొని ఒంటికి నగ్నమైన డ్రెస్కి పైన పట్టుకొని ఉంటుంది. సో ఆమెని తమకంగా చూస్తూ హాట్గా ఉంది ఇది అని చెప్పేసి లాగి ఇతన్ని బూట్లతో అతన్ని ఏమో కొట్టి హింసిస్తూ అతని భార్యని అతని కళ్ళ ముందే ఆ బరివాతలు చేసి కాలు మాత్రం చూపిస్తారు. సాక్స్లతో వాళ్ళు పోలీసులు దిగేటువంటి సన్నివేశాన్ని చాలా హృదయంగా చూపించారు. తర్వాత జీప్ పెట్టుకుంటూ బయటకు వస్తూ, డ్రెస్ చేసుకుంటూ, ఇన్షర్ట్ చేసుకుంటూ బయటకు వస్తాడు పోలీసు. ఆ తర్వాత చాలామంది గ్యాంగ్ రేప్ చేస్తారు ఆ అమ్మాయిని. ఆ తర్వాత చివరి క్లైమాక్స్లో ఆమె కనబడుతుంది. ఆ తర్వాత సమాధుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడో చనిపోయారు అన్నట్టు క్లైమాక్స్గా చూపిస్తారు మనకి. అయితే ఈ సినిమాలో మనకి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే రతీష్ రఘునందన్ అనే అతను డైరెక్టర్ కమ్ రైటర్, ఆర్బి చౌదరి మన తెలుగు అతను సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆయన నిర్మాత, విలియం ఫ్రాన్సిస్ వచ్చి మ్యూజిషియను, మనోజ్ పిల్లే వచ్చి సినిమాటోగ్రాఫరు, శ్యామ్ శశిధరన్ వచ్చి ఎడిటరు. ఇక సినిమా తీరుతెన్నులు కథల గురించి మాట్లాడితే, ఒక ఖైదీ అక్యూజ్డ్ అంటే A1 A2 A3 అట్లా A5 దగ్గరకు వచ్చి ప్రణీత సుభాష్ ఇంటర్వ్యూ చేయడంతో మనకు కథ మొదలవుతుంది. ఆ తర్వాత అతను నొటోరియస్ క్రిమినల్గా ఎందుకు మారాడు, హత్య ఎందుకు చేశాడు అనే దాని మీద చర్చ చేస్తూ కథ వెళ్తుంది మనకి. ఇంటర్వ్యూలు కూడా మళ్ళీ అట్లాగే గొడవల మీద ఆగిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఎక్స్ట్రా ఆర్టిస్టులను ఏ రకంగా వాడుకోవాలనే దాన్ని ఈ సినిమాలో చూస్తే నేర్చుకోవచ్చు మనం. కానీ ఒక్క సన్నివేశంలో కెమెరా దిక్కు చూసిన నవ్వుతూ కెమెరా దిక్కు చూసిన ఒక వ్యక్తిది మాత్రం ఎడిటింగ్లో కట్ చేయాల్సింది. మిగతా అంతా కూడా ఊరందరూ దాడి చేసి మూకమ్మడిగా టంకమణి అనే ఊరిలో పోలీసులను, డ్రైవర్ని కట్టేసి కొట్టేటువంటి సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో అందులో ప్రతి ఒక్క వ్యక్తి యాక్ట్ చేశాడు. అంటే అందులో ఉన్న మాస్ ఎక్స్ట్రా జనాలు కూడా అందరూ కలిసి మూకుమ్మడిగా ఏ రకంగా దౌర్జన్యం చేసి వాళ్ళని చేశారు. ఆ తర్వాత ఆ ఊరికి వచ్చి మనుషుల్ని చంపి, ఆ తర్వాత రాత్రిపూట పోలీసులందరూ వెళ్ళేసి ఆ ఊరిలో ఉన్నటువంటి ఆడవాళ్ళను, మగవాళ్ళను, గర్భవతులను, పిల్లలను కూడా చూడకుండా అందరినీ కొట్టి హింసించి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పాపం అప్పుడే దుబాయ్కి వెళ్ళేసి వచ్చినటువంటి వ్యక్తి తెల్లారి దుబాయ్కి వెళ్ళిపోతానంటూ వెళ్తూ శృంగారం భార్యతో చేస్తూ పూర్తి నగ్నంగా ఇద్దరు నెగ్గించుకుంటున్న సమయంలో వచ్చి తలుపులు బద్దలు కొట్టి మరి ఆమె నగ్నంగా ఉన్నా కూడా అట్లాగే ఆమె నిలబెట్టి
ఆమెని మొత్తం అది కూడా లాగేసి పడుకోబెట్టి దెంగి అట్లాంటి నానా బీభత్సం చేసి అతని జీవితంలో ఎంత అల్లకల్లోలం సృష్టించారో అది కసి పెట్టుకొని తాగడానికి మద్యం ఇవ్వండి అని చెప్పి ఆ మద్యం బాటిల్తోటే అక్కడ మంట పుట్టించి బయటపడి వాళ్ళ మీద ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే వ్యక్తి, ఆబేల్ అనే వ్యక్తి ఏ రకంగా ప్రతీకారం తెచ్చుకున్నాడు. అతని చెల్లెల్ని, రాహిల్ అనే అతని చెల్లెల్ని ఒక అతను చేసుకోనంటే అతను హంతకుడుగా మారాడు కాబట్టి ముందు వద్దంటాడు, తర్వాత కావాలంటాడు, మళ్ళీ అతను హంతకుడుగా మారిన తర్వాత వద్దని చెప్తాడు. చెల్లెలు మాత్రం నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అన్న తర్వాత ఈ దారుణ కాండ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే వీళ్ళని కొడుతున్న సమయంలో వాళ్ళ చెల్లెలు కూడా వస్తే వాళ్ళ చెల్లెళ్ళు ఎక్కడ రేప్ చేస్తారో అని చెప్పి వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే బావిలో దూకేస్తుంది. తర్వాత ఇతను స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత కూడా నీళ్ళలోనే వణుకుతూ ఉన్నటువంటి ఆమెని పైకి తీస్తాడు, కాపాడతాడు. తర్వాత ఆమె ఊరందరూ రేపయ్యారంటే మా చెల్లెలు రేపు కాలేదు, ఎందుకంటే ఆమె లోపట ఉంది అని అంటే, లేదు ఆమె కూడా రేప్ అయిందని చెప్పని ప్రతిపక్ష నాయకుడు అని, ఒకవేళ నువ్వు కాదు అంటే నేను చేయడానికి ఎంతసేపు అని అంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇది చేసి మాట్లాడినప్పుడు తంగమన్ని ప్లేస్లో అందరూ ఆడవాళ్ళు సిగ్గుతో చచ్చిపోయి ఆ ప్రాంతం వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, శారీరకంగా మానసికంగా ఎంత ఇది చేశారు, ఎంత నష్టానికి లోనయ్యారు, ఎంత తీవ్ర మనోవేదనకు లోనయ్యారనేది సినిమాలో చాలా స్పష్టంగా చూపించాడు డైరెక్టర్. సో ఓవరాల్గా ఈ సినిమా మొత్తం కూడా డైరెక్టర్ సినిమా అని చెప్పాలి. అట్లాగే దిలీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు, కానీ అక్కడ పెద్ద హీరో. సో అతని ఈ సినిమాలు ఇప్పటిదాకా తెలుగులో ఏవి డబ్ కాలేదు. అయినా కూడా ఈ సినిమా తమిళ్లో కాకుండా మలయాళంలో రతీష్ రఘునందన్ రైటర్గా తీసుకొచ్చిన ఈ సినిమా. పోస్టర్లో ఒక దగ్గర రజనీకాంత్ పోస్టర్ కనబడతాయి గోడ మీద. సో అక్కడ కూడా మలయాళంలో డబ్ అయినట్టునే మా రజనీకాంత్ సినిమాలు. సో మొత్తానికి ఏంటంటే రఘునందన్ అనే అతను చాలా అద్భుతంగా చేశాడు డైరెక్షన్ని. ఆర్‌బి చౌదరి ఎప్పట్లాగానే తన యొక్క బాణీని చాటుకొని, తన అభిరుచిని చాటుకొని ఒక మంచి సినిమాని ఇది చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇక్కడ మంచి సినిమాని చూసిన ఫీలింగ్ మనకు 'తంకమని' సినిమా కనబరుస్తుంది. మనకు ఒక అటువంటి మంచి అనుభూతినిస్తుంది. అట్లాగే వాళ్ళిద్దరి మధ్య డ్యూయెట్ కూడా స్టార్టింగ్‌లో హీరో, హీరోయిన్ మధ్య డ్యూయెట్, దిలీప్ తోటి ఉన్న డ్యూయెట్‌లో లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇట్లా తలకాయ పెట్టుకొని పడుకునేది, ఆ చుట్టుపక్కన సరస్సులాగా ఉంటుంది. ఆ సరస్సును చూపించడం, దూరపు గ్రీన్ లొకేషన్. అట్లాగే ఆ టాప్ యాంగిల్‌లో బస్సులు పోతున్నప్పుడు, అవి వ్యాన్లు పోతున్నప్పుడు, పోలీస్ వ్యాన్లు అవి పోతున్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రీనరీ మనల్ని ఆకట్టుకుంటుంది. మధ్యలో రోడ్డు ఉంటుంది. అది ఏదో మనకు సిమ్లానో ఏదో హిమాచల్ ప్రదేశ్‌లో చూసినట్టుగా ఉంటుంది. కేరళ అందాల్ని ఒడిసి పట్టుకున్నాడు కెమెరామ్యాన్. చాలా అద్భుతమైన కెమెరా వర్క్. ఫస్ట్ డైరెక్షను, సెకండ్ కెమెరా, తర్వాత పర్ఫార్మెన్స్‌లు. దిలీప్ కావచ్చు, ఇందాక హీరోయిన్‌గా చేసిన అమ్మాయి, ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నప్పుడు కూడా ఆమె ఇచ్చినటువంటి ఎక్స్‌ప్రెషన్స్ గానీ అద్భుతంగా. రహీల్ కూడా చాలా అద్భుతంగా చేసింది. అట్లాగే తల్లి పాత్రలో చేసిన ఆమె నీళ్లు జల్లేస్తుంది పాపొస్తే, ఆమె నువ్వు చెప్పకుండా వేరేవానితోటి వెళ్ళిపోయావని నీళ్లు జల్లుతుంది. అట్లాగే ప్రణీత సుభాష్ కూడా ఇందాకే చెప్పినట్టుగా పోలీస్ డ్రెస్‌లో టైట్‌గా నిలిపించినప్పుడు వెనక నుంచి విడుదలు ఆమెది మనకి అద్దుకొని చేయడానికి ఎంతో అద్భుతంగా మనకు మంచి గ్లామర్ కనబరిచింది. అనిత పాత్రలో చాలా సెక్సీగా కనబడింది మనకి. అందరూ కూడా తమ పరిధి మేరకు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. మాళవిక మేనన్ కూడా బొద్దుగా ఉండి ఆ నీళ్ళలో నాన్న అందాలని చూసినప్పుడు మనం పెట్టిన టికెట్‌కి సరిపడా డబ్బుకు మనకి అందాల్ని చూసినందుకే హ్యాపీ అనిపిస్తుంది. మనకు అంత హ్యాపీగా ఉన్నారు ఈ సినిమాలో ప్రణీత సుభాష్ గానీ, నీత పిల్లై గానీ, ఇందాక చెప్పిన భారీ అందాల మాళవిక మేనన్ గానీ. సో వీళ్ళందరూ ప్లస్ ఈ ముసలి పాత్రలో ఉన్నప్పుడును, యంగ్ పాత్రలో ఉన్నప్పుడు దిలీప్ అదరగొట్టేశాడు. అట్లాగే సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. ఆ పాట వాళ్ళ మీద డ్యూయెట్ పెట్టారు. ఆ పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. నిజ జీవిత సంఘటనకి ఒక దృశ్య రూపీకరణ చేస్తూ, ముఖ్యంగా ఇందాకే చెప్పినట్టుగా జూనియర్ ఆర్టిస్టులతో సహా అద్భుతంగా యాక్ట్ చేయించినటువంటి డైరెక్టర్ రఘునందన్‌ని ఎంతైనా మనం ప్రశంసించవచ్చు. కెమెరామ్యాన్ వర్కు, మ్యూజిక్కు, తర్వాత ఈ డైరెక్షన్, ఈ 3 ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సహకరించి అద్భుతంగా తీసిన సినిమా. ఈ దిలీప్ కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చే సినిమా 'తంకమని'. ఇది గురువారం రోజు రిలీజ్ అయింది. మరి ఇందాకే చెప్పినట్టుగా మార్చి 7, 2024న రిలీజ్ అయినటువంటి సినిమా సక్సెస్ బాట పట్టినట్టే. 4/5 ఈజ్ మై రేటింగ్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.